ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి అనుదిన వాగ్దానం వస్తూ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. లేచి పట్టణమును పట్టుకొనుడి, మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన బలమైన వాగ్దానాన్ని నీ తండ్రి నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు తన బిడ్డలతోనూ యెహోషువతోనూ దేవుడు దగ్గరుండి విజయాన్ని ఇచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ కానీ ఆ ప్రజలు కానీ దేవునికి వ్యతిరేకమైన దాన్ని, శాపగ్రస్తమైన దాన్ని వారి నుంచి విడిచిపెట్టేసి దాన్ని పూర్తిగా నిర్మూలన చేసి దేవుని మాట విన్నారో, అద్భుతంగా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారు. ఆ పట్టణాన్ని కానీ ఆ ప్రజలను కానీ యెహోషువ చేతికి, తన బిడ్డల చేతికి దేవుడు అప్పగించేశాడు. ఘనమైన విజయం లభించింది. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా బహుశా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. కొన్ని రకాల మనస్పర్ధలతో నీవు ఉండొచ్చు. కొన్ని రకాల శత్రువులు, కొన్ని రకాల సాతాను శోధనలతో నువ్వు ఉన్నావేమో. ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఆ సాతాను చేతుల్లో, ఇబ్బందుల చేతుల్లో నువ్వు ఉండడం కాదు, ఆ ఇబ్బందులు, శ్రమలన్నీ కూడా నీ చేతిలోకి రాబోతున్నాయి. వాటన్నిటినీ నీవు త్రొక్కి వేయబోతూ ఉన్నావు. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది ఈ మాట? ఈరోజు ఈ వాగ్దానము వినుచూ ఉండగానే దేవునికి వ్యతిరేకమైనది నీ జీవితంలో ఏదైతే ఉందో అది నీవు గ్రహించి విడిచిపెట్టిన వెంటనే ఈ వాగ్దానము యొక్క కృప నిన్ను ఆవరించబోతూ ఉంది. ఆమేన్. ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా శాపగ్రస్తమైంది వారి మధ్యన పెట్టుకున్నారు కాబట్టి వెళ్ళారు. సాధిద్దాం, విజయం సాధించేద్దాం, చిన్న పట్టణం కదా అని వెళ్ళారు. చనిపోయి తిరిగి వచ్చారు. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా ఈ వాగ్దానం వినే సమయంలో కోపము కానీ, ద్వేషము కానీ, లోకాశలు కానీ, మరి ఏ ఇతర దేవునికి విరుద్ధమైంది నీవు మరుగుపరిచి ప్రార్థన చేస్తున్నావేమో విజయాన్ని ఇవ్వమని. బహుశా అందునిమిత్తమైన పొందుకోలేకపోతున్నావేమో. బట్ ఈరోజు ఈ ఉదయకాల సమయంలోనే ఒక్కసారి ఆలోచించే, ఏదైతే నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఉందో దాన్ని విడిచిపెట్టే ఈరోజు. ఎందుకంటే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నాకు సొంత గృహం లేదండి, బిడ్డల భవిష్యత్తు అండి, పరిస్థితులు ఎలా ఉన్నాయండి అని ఎన్నో రకాలుగా నువ్వు ఆలోచన చేస్తూ ఉండొచ్చు. వాటన్నిటినీ దేవుడు నీ చేతికే ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఏది పలుకుతావో అది దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నువ్వు ఏది అనుకుంటున్నావో దేవుడు అది సమకూర్చి జరిగించబోతూ ఉన్నాడు. ఇదనాన్న. హల్లెలూయా. ఆయన బిడ్డవైన నిన్ను దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? ఆయన కుమార్తెవి, కుమారుడివైన నీ కోసం కదా దేవుడు తన ప్రాణమునిచ్చింది. మరి అలాంటప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? ఒకే ఒక్క విషయంలో సరిచేసుకో. నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండు. ఆనాడు ఏదైతే యెహోషువ కానీ ఆ ప్రజలు కానీ దేవునికి వ్యతిరేకమైన దాన్ని సమస్తము నిర్మూలన చేశారో, తీసివేశారో, విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు ఉదయకాల సమయంలో నువ్వు వాగ్దానం వినుచూ ఉండగా, దేవునికి విరుద్ధమైనది నీలోంచి నువ్వు తొలగిస్తూ ఉండగా, యేసు నామములో నీకు గొప్ప విజయము కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.